ఉత్తరాంధ్ర సంజీవిని విమ్స్ ను పూర్తి చేయాలని విశాఖవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ ఎంతో దూరదృష్టితో శంకుస్థాపన చేసిన విమ్స్ ను ఆయన అనంతరం పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విమ్స్ కష్టాలను షర్మిల దృష్టికి తీసుకుపోతామన్నారు విశాఖవాసులు. కిరణ్ ప్రభుత్వం విమ్స్ ను పట్టించుకోకపోవడంపై విశాఖవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. ఎవరికైనా రోగం వస్తే 1000 కిలోమీటర్లు వెళ్లే వరకు మాకు సరైన హాస్పిటల్ లేదు. అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో ఆయనకి మీ విన్నపాలు ముఖ్యంగా 2007లో ఆయన శంకుస్థాపన చేసి దాన్ని 1130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని ఆయన ఒక ఆలోచన. దాన్ని మరి 2007లో శంకుస్థాపన చేశాడు. 2010 కల్లా అది ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆయన ఆలోచన. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు 55 కోట్లు రిలీజ్ చేశారు. ప్రభుత్వం తరపున 50 కోట్లు, 5 కోట్లు జీవీఎంసీ తరపున. అప్పుడు బాగానే కార్యక్రమం జరిగింది, అంతా బాగుంది. అతను చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు కానీ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అసలు ఆ విమ్స్ హాస్పిటల్ గురించి ఎటువంటి ప్రాజెక్ట్ కూడా ముందుకు ఇదవ్వలేదు. నాన్నగారు ఏదైతే ఇక్కడ మాకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాకు ఒక దైవంలా ఇక్కడ హాస్పిటల్ ఏదైతే నిర్మించాలనుకున్నారో మరి మీ యొక్క పాదయాత్రలో మా యొక్క విన్నపం ఏంటంటే జగనన్న గారికి మీరు చెప్పి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయినట్లయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉన్నటువంటి వాసులకు అందరూ కూడా మీ పేరు చెప్పుకుంటాం. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఈ హాస్పిటల్ కంప్లీట్ చేసినట్టుగైతే ఒక 100 కోట్లు రిలీజ్ చేసి హాస్పిటల్ కంప్లీట్ చేసుకుంటే ఈ 3 జిల్లాల్లో ఉన్న అందరూ కూడా జీవితాంతం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ